సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ దీపావళి కూడా ఇక 'కాంతార' చాప్టర్ 1 అని అంటున్నారు సార్. అటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొన్న 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి 4 సినిమాల పరిస్థితి అయితే అంతగా ఆకట్టుకోలేదన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే 'కాంతార' కూడా దీపావళిని మొత్తం కూడా ఆక్యుపై చేసింది అనుకోవచ్చా? అండ్ 'కాంతార' కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. మరి ఇయర్ లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో అక్కడి వరకు వెళ్తుందా సార్? కాంతారాని డిస్టర్బ్ చేసే పరిస్థితుల్లో సినిమాలు లేవనేది వాస్తవమే. అంటే విజువల్ వండర్ అనేటువంటి ఒక ఏరియాలో దానికి ఒక స్పెషలైజేషన్ ఉంది. దానికి ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు, సెట్ ఆఫ్ ఆడియన్స్ దానికి ఉంటారు. వాళ్ళు ఇంకా పెడుతున్నారా అనేది సందేహం, పెడుతున్నారని చెప్తున్నారు. థియేటర్ల దగ్గర అంత భారీ హడావిడి అయితే కనిపించడం లేదు, కానీ జనాలు నెమ్మదిగా ఆ ఉన్నటువంటి స్క్రీన్స్ కి అలాట్మెంట్ వెడుతున్నారు. నామినల్ గా నడుస్తోంది. అంతకు మించి పెద్ద హడావిడి అయితే లేదు కాంతారాకి. వాళ్ళు కూడా 800 crore అనేది వెయ్యాలి అనేది ఒక ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఆ 800 crore అనేది వేయటం ద్వారా పాన్ ఇండియా లెవెల్లో ఒక ముద్ర వేసుకోవాలి అని రిషబ్ శెట్టి గారి ప్రోగ్రాం. అందుకు ప్రతి చోట పుష్ చేస్తున్నారు. రన్ వస్తోంది కొంత మేరకు. దానికి నడుస్తున్నటువంటి ఒక క్రేజ్ అంటే దాని మీద రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ. ఆ నడుస్తున్న ప్రచారం తాలూకా ప్రభావంతో కొంత జనాలు థియేటర్కి పుల్ అవుతున్నారు. అది పక్కన పెట్టేస్తే నిన్న రిలీజ్ అయినటువంటి సినిమాలు ఈ వారం దీపావళి సందర్భంగా 4 రిలీజులు పెట్టుకుంది తెలుగు ఇండస్ట్రీ అంటే మైత్రి మూవీ మేకర్స్ తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా ట్రైలర్ తో ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది. అంటే జంజీ యూత్ తాలూకా ప్రేమ, ఆ యువతరం తాలూకా జీవితాల్లో ఉన్న కాన్ఫ్లిక్ట్లు, దీన్ని తెర మీద చాలా బలంగా చెప్పడం ద్వారా యూత్ ఆడియన్స్ కి ఊపిరాడకుండా చేసి థియేటర్లకు రప్పిస్తాడు ఆయన ప్రదీప్ రంగనాథన్ అని బలంగా అనుకున్నారు అందరూ. తీరా అదొక పాత కథ అవటంతో జనాలు పెదవి విరిచారు. అంటే ఆయన యాటిట్యూడ్, వ్యవహార శైలి దాని మీద బాగానే నడిపారు, కానీ ఎంగేజ్ చేయగలిగారు. ఆ ఒక్క ఎలిమెంటే ఎంగేజ్ చేయగలిగింది. కంటెంట్ వైపు వీక్ అయింది. దాన్ని మోసేటువంటి పరిస్థితుల్లో అతను లేడు. అందుకని అతని హడావిడికి అతనికి ఉపయోగపడే కథ కాదు, ఆ కథకి ఇతను ఉపయోగపడ్డాడు. అలాంటి కండిషన్ లో అదొక మిక్స్డ్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర దాని ప్రభావం ఆగింది. పోతే తెలుసు కదా అనేటువంటి సినిమాకి వచ్చేసరికి వాళ్ళు ఎలా చెప్పాలి కథని అన్న దగ్గర ఒక కొత్త కథని చెప్పాలి అని అనుకున్న మాట వాస్తవం, కానీ ఆ ఫ్రెష్నెస్, కొత్తగా ఆలోచించటం అనేది ఆ రైటింగ్ టీంలో లేదు. లేకపోవడంతో ఒక కొత్త కథ చెప్పడానికి ఒక ఓపెనింగ్ దొరికింది, కానీ వాళ్ళకి ఆ ఓపెనింగ్ ని వెంటనే క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి మళ్ళీ పాత పద్ధతిలోనే కథని నడిపి ముగించటంతో ఆడియన్స్ కి ఒక కొత్త పాయింటో లేకపోతే ఒక కొత్త కథ చూస్తున్నాము అనే అనుభూతి దొరకలేదు. దొరక్క ఎవరికి వారు గతంలో చూసినటువంటి అనేక సినిమాలతో పోల్చుకుని దీన్ని ఇది అదే కదా, అంతకుమించి ఏముంది దీనిలో అని మాట్లాడుకోవటం అనేది ఎక్కువైపోయి ఇది నెగిటివ్ టాక్ కింద స్ప్రెడ్ అయిపోయి ఆ సినిమా డల్ అయింది. సిద్ధు జొన్నలగడ్డతో ఉన్న సమస్య కూడా అదే. అతని మీద ప్రజెంట్ యూత్ కి కనెక్ట్ అయ్యేటువంటి ఒక ఐకాన్ గా అతనికి టిల్లు స్క్వేర్ ఒక ఇమేజ్ ఇచ్చినాయి. ఆ ఇమేజ్ ని మ్యాచ్ చేసేటువంటి స్క్రిప్ట్ పట్టలేదు అతనికి. అలాంటి స్క్రిప్ట్ పడితే తప్ప అతనికి వర్కౌట్ అవ్వదు. అతని మీద నడిచే కథలు కాదు, ఇతన్ని వాడుకుని అతనికి బలాన్ని ఇచ్చేటువంటి కథలు వస్తే తప్ప అతని సినిమాలు వర్కౌట్ అవ్వవు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇదే మూడ్ లో పెడితే నెమ్మదిగా జనాలు అతన్ని పక్కన పెట్టే ఛాన్స్ కూడా ఉంది. సమర్థుడైన నటుడే గాని అతన్ని నెమ్మదిగా పక్కన పెట్టేసే ప్రమాదం కూడా ఉంది అనేది గుర్తుపెట్టుకోకపోతే ఇబ్బంది. అది ఆ కండిషన్ లో తెలుసు కదా అనేది జనాలు ఈ కథ మాకు తెలుసు కదా అనేసారు. అయిపోయింది, దాని స్టోరీ ముగిసింది. ఆ తర్వాత ఇంకొక సినిమా కేరాంప్ అనేటువంటి సినిమా కండిషన్ కూడా దాదాపుగా అంటే కొంత
ట్రైలర్ దానిలో వాడిన భాష నుంచి ఒక బజ్ క్రియేట్ చేయగలిగాడు అతను. ఈ బజ్ అనేది థియేటర్ కి మూవ్ చేయగలిగింది జనాలను, అంతవరకే ఉపయోగపడింది అది. థియేటర్ లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకులు పూర్తి సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తున్న దాఖలాలు లేవు. పర్వాలేదు, మరీ ఇబ్బంది పెట్టలేదు, ఏదో కూర్చోగలిగామంటున్నారు. నిజానికి ఆ సినిమాలు కూడా కూర్చోబెట్టగలిగాయి. కూర్చోబెట్టడమే క్వాలిటీ అనుకుంటే అన్ని సినిమాలు కూర్చోబెట్టగలిగినాయి. అంటే ఇది చాలదు. అంటే పర్లేదులే, ఏదో టికెట్ కొన్నాం, టికెట్ వరకు గిట్టుబాటు అయింది అంటే కుదరదు. అంతకు మించిన అభిప్రాయం వస్తుంది తప్ప జనాలు థియేటర్కి మూవ్ పెట్టలేదు. ఈ అభిప్రాయం వచ్చినప్పుడు ఈ సినిమాలకు ఆదరణ ఎక్కడ దొరుకుతోందంటే ఫోనుల్లో దొరుకుతోంది. ఫోనుల్లో విపరీతంగా చూసేస్తున్నారు ఈ సినిమాలు, ఒకదాని తర్వాత ఒకటి. కాబట్టి అక్కడ సక్సెస్ అయినాయి. ఎక్కడ సక్సెస్ అవ్వాలో అక్కడ సక్సెస్ కాకపోవడం వలన కాంతారాకి కట్టడి చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే ఇది లేదు, దీనికి సంబంధించినటువంటి అంత ప్రభావవంతమైన మాట వినలేదు అని అనుకుంటాడో థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుడు, ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఏం లేదట, మన వచ్చిన సినిమాలు ఏది కూడా అంత గొప్పగా లేదు అంటున్నారు అన్నప్పుడు, సరే ఆ కాంతారాకే 4 టికెట్లు కొట్టండి వెళ్ళిపోదాం అనే ప్రమాదం ఉంది. అందుకని థియేటర్ దగ్గర పోటీ ఇవ్వగలిగిన సినిమానే సినిమా. పోటీ ఇవ్వలేకపోతే అది ఎంత గొప్ప సినిమా అయినా, ఎంత గొప్ప కంటెంట్ అయినా కానీ దాని గురించి ప్రపంచం పట్టించుకోదు. అందుకని కాంతారా ప్రభావాన్ని కట్టడి చేయలేని తెలుగు సినిమాలు అనే చెప్పుకోవాలి. అది ఒక డబ్బింగ్ సినిమాతో కలిపి 4 సినిమాలు గంభీరంగా కనిపించినప్పటికీ ప్రధానంగా అవి కట్టడి చేయలేకపోయినాయి అనేది వాస్తవం. సో సినిమా కాంతారాకి దారిచ్చేసినాయి. దీపావళికి ఈ సీజన్ అవేవో షేర్ చేసుకుంటే అంటే పల్చగానే నడుస్తుంది. నిన్న రాత్రి షోస్ కూడా కే ర్యాంప్కి పెద్ద హడావిడేం కనిపించలేదు. నైట్ 11:30 షోస్ కూడా మామూలుగా ఉన్నారు జనాలు. కాంతారాకి ఎలా ఉన్నారో దీనికి కూడా అలాగే ఉన్నారు తప్ప అంతకు మించి లేరు. సో ఈ 3 రోజులు కూడా ఇవి ఇలాగే నడిచేలా కనిపిస్తున్నాయి. ఇలాగే నడిస్తే అది అలాగే ఉంటుంది. అది పెరగటం లేదు, దాన్ని తగ్గించే ప్రయత్నం ఇవి చేయటం లేదు. అందుకని ఒక స్టేటస్ కో నడుస్తోంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ స్టేటస్ కో నడవటం అనేది వీళ్ళకి ప్రయోజనకరంగా కాదు, కానీ దానికి ప్రయోజనకరం కాంతారా సినిమాకి. కాబట్టి కాంతారాకి దారిచ్చిన దీపావళి సినిమాలనే చెప్పుకోవాలి. ఇక చావా రికార్డ్ ని కూడా, అంటే ఇయర్ లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా చావా ఉంది 800 కోట్లతో. మరి ఆ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. అంటే నిన్న 700+ వేశారు వీళ్ళు. అంటే పాన్ ఇండియా లెవెల్ హిందీ బెల్ట్ లో బాగా వేగంగా పెడుతోంది ఈ సినిమా అని చెప్తున్నారు. అక్కడ కండిషన్ ఏంటో ఒకసారి పరిశీలించాలి. ఏదేమైనా కానీ వీళ్ళు టోటల్ గా చావాని దాటి వెళ్ళాలి అంటే అంతిమ లక్ష్యం ప్రతి ఒక్కళ్ళకి పుష్ప 2నే. పుష్ప 2 దాకా చేరే లోపు ఇంకొన్ని రికార్డులు కొట్టాల్సి ఉంటుంది, దాటాలి అనేది ప్రోగ్రామ్. చావాని క్రాస్ చేస్తే నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అనేది ఆయన డిసైడ్ చేసుకుంటాడు. ఈ మార్కెట్ మనకు ఉంది అనేది క్లారిటీ వస్తే మనం ఈ మార్కెట్ కి ఏ కథ చెప్పి ఎక్కించాలి అనేది నెక్స్ట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ డిసైడ్ చేయడానికి ఇది క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. బడ్జెట్ కూడా ఆ లెవెల్లో పెడుతుంది, పార్ట్నర్షిప్లు వస్తాయి. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో ఉన్నటువంటి రకరకాల ప్రొడ్యూసర్లు, ఆల్రెడీ ఇప్పుడు హిందీ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కూడా సౌత్ ఇండియన్ కొలాబరేషన్ తో సినిమాలు తీసేటువంటి ఒక ట్రెండ్ మొదలవుతోంది. ఆ ట్రెండ్ కి నాంది పలుకుతూ అలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఏదో ఉంది రిషబ్ శెట్టి. అందుకని వీళ్ళు సీరియస్ గానే పుష్ చేస్తున్నారు సినిమాని. ఆ పుష్ చేయటంలో భాగంగా రేపు నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ ని కూడా రోప్ చేసే ఛాన్స్ ఉంది అనేది వినిపిస్తోంది. అందుకని కొంచెం బిగ్ స్కేల్లో ఇది అక్కడ కనిపించాలి. ఒక మార్కెట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు. అది క్రాస్ చేసినా చేయొచ్చు. చావాని దాటి అధిగమించి ముందుకు నడిచే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇంకా పెద్ద గ్యాప్ లేదు కాబట్టి దాన్ని సమన్ చేసినా చాలు. సమన్ చేసినా ఇది మన మార్కెట్ అని చెప్పుకుని వాళ్ళు ఇతర విషయాలన్నీ ఆర్గ్యూ చేసుకుని మాట్లాడుకుని ఒక చోటకి తెచ్చి ఆ మార్కెట్ ని రీచ్ అయ్యేటువంటి ఇంకో హీరోని పెట్టుకుని కథని అలా నడిపించేసి
ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద కొంచెం ఎక్కువ కసరత్తు చేసి ఇంకొక పెద్ద హిట్ కొట్టాలి ఆల్టర్నేటివ్ గా. ఓకే. ఎందుకంటే ఇదే కంటెంట్ తో పెడితే నడవదు, అయిపోయింది. దీని నుంచి ఎంత పిండాలో అంత పిండేశారు ఈ ఐడియా నుంచి. ఇప్పుడు ఇంకొక ఐడియాతో వెళ్ళకపోతే కుదిరే వ్యవహారం కాదు. ఈ మార్కెట్ ను స్థిరీకరించుకోకపోతే వదిలేసి చేతులారా జార్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ చేజార్చుకోవడం కాకుండా దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలనే కష్టంలో ఉన్నాడు ఆయన రిషబ్ శెట్టి. ఓకే. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. 800 రీచ్ అవడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.